హలో, అందరికీ నమస్తే. ఈ వీడియో చేయడానికి రీజన్ విశ్వక్సేన్. ఆయన గురించి కాబట్టి ఆయన స్టైల్లోనే మాట్లాడదాం. ఏంటంటే మనం ఏదైనా నచ్చిన పని ఇంట్రెస్టెడ్గా చేసి అది సక్సెస్ అయితే మళ్ళీ ఇంకొంచెం కష్టపడి ఇంకా సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తాం. కానీ ఈ ప్రాసెస్లో మనం ఒక్కొక్కసారి మన సక్సెస్ రూట్ కాజ్ని మర్చిపోతాం. అంటే మనం దేన్ని ఎలా చేస్తే సక్సెస్ అయ్యామో అది మర్చిపోతాం. వివేక్ బాయ్ మీద నాకైతే గట్లనే అనిపించింది. ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది ఈ సినిమా తెలుసు కదా. తెలుసు అనే కంటే ఎన్నిసార్లు చూసిరన్నట్టు బెటర్ ఏమో. అదొక బ్లాక్ బస్టర్ అండ్ ట్రెండ్ సెటర్. తర్వాత ఓన్ డైరెక్షన్లో ఫలక్నుమా దాస్ చేసిండు. అది మలయాళంలో వచ్చిన అంగమాలై డైరీస్ సినిమా రీమేక్ తర్వాత మాట్లాడదాం. ఈ ఫలక్నుమా దాస్ సినిమా డైరెక్షన్ చూసినాక ఏం యాక్టర్ వచ్చిండ్రా, ఏం డైరెక్షన్ చేసిండ్రా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్రిలియంట్ క్యాండిడేట్ దిగిండు అనుకున్నా. తర్వాత హిట్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి నాకైతే ఒక్కటే అనిపించింది, నై విశ్వక్ బాయ్ బోలో. ఎవరికైనా ఒక సీన్ చూసి ఎగ్జైట్ అయినాం, గూస్ బంప్స్ వచ్చినాయి అని చెప్తారు. కానీ నాకు ఆయన యాక్టింగ్కి గూస్ బంప్స్ ఫీల్ అయిన బాస్. ఏమన్నా కానీ ఒక వనంలో అర్జున కళ్యాణం సినిమా చూసిన తర్వాత బాయ్కి తిరుగులేదు, ఇన్ఫినిటీ పర్ఫార్మర్ అనిపించుకున్నాడు. ఇంకా పాగల్, ఓరి దేవుడా, బంప్ కలెక్షన్ చేయకపోయినా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలు అవి. మధ్యలో ఒక సినిమా తీసిండు, దాస్కి దమ్కి. అసలు అది విశ్వక్ మార్క్ డైరెక్షనే కాదు. అది ఎట్లుందంటే భక్తుడు గుడ్డోడైతే పంతులు ప్రసాదం తినేసినట్టు నేను ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. బట్ యావరేజ్గా అట్లా వెళ్ళిపోయింది. ఇంకా గామి అంటే విశ్వక్ బాయ్ స్క్రిప్ట్ కోసం అన్నాడు కాబట్టి దేవునికి వదిలేద్దాం. అప్పుడు వచ్చింది ఇంకొక సినిమా, ర్యాంప్ రాడ్ అని ఫీల్ అయిన సినిమా అది. అదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆయన ఇప్పటిదాకా చేసిన సినిమాలకి ఆయన బ్రిలియంట్ స్క్రిప్ట్ సెలెక్షన్కి సంబంధం లేకుండా ఉంటుంది ఆ సినిమా. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇది విశ్వక్ బాయ్ స్క్రిప్ట్ సెలెక్షన్ అయినా అని. దాస్కి దమ్కి దగ్గర నుంచి స్టార్ట్ అయిన బ్యాడ్ ఫేజ్ని ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సినిమాలతో దాన్ని బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.